తెలుగు, తమిళ ఇండస్ట్రీ ఏదైనా కానివ్వండి. అప్పుడు, ఇప్పుడు హీరో మాటే ఫైనల్. నిర్మాత ఎప్పుడూ హీరో మీద చేతులు కట్టుకుని ఉండాలి. ఆయన ఎవరిని హీరోయిన్‌గా బుక్ చేయమంటే వారినే చేయాలి. సో, హీరో ప్రాపకం కోసం ఇండస్ట్రీలో కొత్తగా వచ్చిన హీరోయిన్స్ ఆయన ఏదంటే అదే చేసేవారు. తమిళ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపారు ఆనాటి హీరో ఎంజీఆర్. అప్పుడే ఎంటర్ అయిన ఆనాటి హీరోయిన్స్ లత, మంజుల తదితర హీరోయిన్స్‌ని నెల జీతానికి తన ఆఫీస్‌లో ఉండమని 3 సంవత్సరాలకి అగ్రిమెంట్ చేయించుకునేవాడు. వారు రోజు ఆఫీస్‌కు ఉదయం 10 గంటలకు వచ్చి, సాయంత్రం 6 గంటలకు వెళ్ళాలి. మధ్యలో ఎంజీఆర్ వస్తే ఆయనని ఎంటర్‌టైన్ చేయాలి. ఎంజీఆర్ సినిమాలు తప్ప వారు ఈ 3 సంవత్సరాల్లో వేరే ఏ సినిమాలు చేయకూడదు. వారి మీద నిఘా కూడా పెట్టించేవాడు. ఎవరైనా తనకి ధమ్కీ ఇస్తే తోటకు పిలిచి కొట్టించేవాడట. అందుకే ఎంజీఆర్ అంటే అందరికీ భయం. అలాంటి సమయంలో జయలలిత ఎంజీఆర్ కంట్లో పడింది. అగ్రిమెంట్ చేయలేదు. ఎందుకంటే జయలలిత అందం, తెలివితేటలు, వాక్చాతుర్యం ఎంజీఆర్ని ఆకట్టుకున్నాయి. ఆమెకి హీరోయిన్ అవకాశాలు ఇప్పించడంతో పాటు నెమ్మదిగా పార్టీ కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ చేసేవాడు. అలా పేరు ప్రఖ్యాతులతో పాటు క్రమంగా ఒక ఉచ్చులో ఇరుక్కుపోయింది జయలలిత. ఎప్పటిలాగే నిఘా శక్తులు ఆమెకి తెలియకుండానే ఆమెను వెంటాడుతూ వచ్చాయి. ఆమె ఎవరిని ప్రేమిస్తుంది, ఎవరిని పెళ్లి చేసుకుంటుంది, జీవితం అంతా ఎంజీఆర్ అడుగుజాడల్లోనే అతని భార్య విఎన్ జానకితో పాటు నడవవలసి వచ్చింది. శోభన్ బాబుతో ప్రేమాయణం సాగించినా అది కూడా 3 నాళ్ల ముచ్చటే అయ్యింది. రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు హీరో గారు తలుచుకుంటే జయలలిత లాంటి విప్లవ నాయకి కూడా ఫట్టే. తెలుగు, తమిళ